నేను ఇన్నాక మాట్లాడుతున్నప్పుడు ఇంతకు ముందు లోకేష్ పంపించారన్నారు. ఇప్పుడు నేను నిజంగా టీడీపీ ఏవైతే ప్రశ్నలు వేసినా అయ్యే అడుగుతున్నాను. మళ్ళీ ఇప్పుడు అన్నది నేను అవన్నీ అడుగుతా దానికి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇప్పుడు మేము ప్రెస్ మీట్లకి ప్రోగ్రాంలకు అన్నిటికీ వెళ్తాము. మరి ఇలాగన్నీ వాళ్ళు ప్రశ్నించినప్పుడు మరి మేము బీసీలకు సంబంధించి అన్నప్పుడు మేము బీసీ నాయకులనే కదా అడగాలి. మీరు ఎన్ని అడిగినా చెప్పడానికి నేను సిద్ధంగా. నేను అదే అడుగుతున్నా. రిజర్వేషన్లు 34% నుండి 24% తగ్గించి 16,800 రాజ్యాంగబద్ధ పదవులు దూరం చేశారట. సుప్రీంకోర్టు 34 వద్దన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అనే మగోడు 34 రిజర్వేషన్ అని చెప్పాడు. దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు చెప్పండి. ఒకసారి దీని గురించి ఆర్ కృష్ణయ్య గారిని కూడా ఇంటర్వ్యూ తీసుకొని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ ఏ బిల్లు ప్రవేశపెట్టమన్నారు బీసీల మీద, మీరు కృష్ణయ్య గారిని కూడా తీసుకుంటే అప్పుడు తెలుగుదేశం చెప్పింది కరెక్టా లేకపోతే మేము చెప్పింది కరెక్టా అనేది మీకు అర్థమవుతుంది. 14 లక్షల ఎకరాల అసైన్ భూములు కబ్జా చేస్తున్నారు. అందులో అత్యధిక భాగం బీసీలవే. ఏదో చెప్తాను మీకు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదో ఒక మంచి పని జగన్మోహన్ రెడ్డి గారు చేయగానే దాని మీద బురద జల్లాలి. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ లేదా శాటిలైట్ ఛానల్స్ కానీ ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళే. మాకు వైసీపీకి ఒక ఛానల్ కూడా లేదు, ఒక సాక్షి టీవీ కూడా మాదంటారు. లేదన్నప్పుడు సోషల్ మీడియా వింగ్ సజ్జల భార్గవరెడ్డికి ఎందుకు ఇచ్చారు? మరి మీరు సోషల్ మీడియా చెప్తున్నారు కానీ ఒక సోషల్ మీడియా వింగే నడుస్తుందండి. మేము చెప్తుంది యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ ఇవన్నీ నారా లోకేష్ దగ్గరే ఉన్నాయి. ఆ ఛానల్స్ పెట్టుకొని ఏ మంచి చేసినా బురద జల్లడానికి రెడీగా ఉంటాయి ఈ ఛానల్స్ అన్ని. అసైన్డ్ భూమి అనేది బీసీలు అని చెప్తున్నారు కదా, 22A కింద అసైన్డ్ ల్యాండ్ని తీసేయమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రైవేట్ లిస్టుల నుంచి తొలగించండి, వాళ్ళకి రైతువారి పట్టా ఇవ్వండి, ప్రొవిడెన్షియల్ తీసేసి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి వాళ్ళకని చెప్తున్నాడు అసైన్డ్ భూమిని జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఎవరైనా ఈ నిర్ణయం ఇప్పటివరకు చేసిన ముఖ్యమంత్రులు ఎవరైనా ఈ నిర్ణయం తీసుకోగలుగుతారా? ఒక నిమిషం. యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ బురద జల్లుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యొద్దు, జగన్మోహన్ రెడ్డిని నమ్మవద్దు అని మేము డైరెక్ట్గా పోస్టర్లు వేస్తున్నామా? ఇప్పుడు మాకు డౌట్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు మంచి జరగకూడదని ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? ఈ అగ్రవర్ణాలు ఏమైనా మాట్లాడుకుంటున్నా ఈ రాష్ట్రంలో? మమ్మల్ని అసలు ఈ రాష్ట్రం నుంచి బయటకు పంపించడానికి విమర్శకి ప్రతి విమర్శలు ఉండేదే రాజకీయం. వాళ్ళు విమర్శలు ఇస్తున్నారు, ప్రతి విమర్శ ఇవ్వండి. ఇప్పుడు మేమే మంచి జరుగుతుందని మేము ఒప్పుకున్నంటే మీరెందుకు అసలు ఒప్పుకోవట్లేదు? నేను ఒప్పుకోవడం కదా అడుగుతున్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకి మంచి జరగడం మీకు ఇష్టం లేదా అని టీడీపీ పార్టీ నేను అడుగుతున్నా. ఇప్పుడు మేమే ఒప్పుకుంటున్నాం మాకు మంచి జరుగుతుంది ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము చెప్తున్నాం. మరి మీరెందుకు ఒప్పుకోవట్లేదు? అంటే మేము ఈ బీసీలు రాజ్యాధికారంగా అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా మేము అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? మరి మీరు రాష్ట్ర నాయకులే కదా. నియోజకవర్గంలో బీసీలు మీటింగ్ పెట్టి ఆ నియోజకవర్గంలో బీసీలు, ఎస్టీ సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళతో మాట్లాడించండి, మీకు సంబంధించిన వ్యక్తులు కాకుండా. ఈ రోజుకి 11 మీటింగ్లు పెట్టామండి. ఈ రోజుకి నేనైతే 11 మీటింగ్లు పెట్టాను. విజయవాడ పెట్టాను, గుంటూరు పెట్టాను, నర్సాపేట పెట్టాను, బాపట్ల పెట్టాము, ఏలూరు పెట్టాం, వైజాగ్ కూడా పెట్టాం. ఎవరు కూడా అందరూ హర్షిస్తున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవరు విమర్శిస్తున్నారు? టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే విమర్శిస్తున్నారు. నేనేమంటున్నా అంటే మీ బీసీ మీటింగ్ జరిగినప్పుడు మీ బీసీ నాయకులు ఎవరికైతే పదవులు వచ్చినారో వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ప్రజల్లో నుంచి ఎవరు మాట్లాడింది లేదు. వాళ్ళు చెప్తేనే కదా. స్టేజ్ మీద నాయకులు ఉంటారు, స్టేజ్ ముందు పబ్లిక్ ఉంటారు. పబ్లికే విజిల్స్, వేళ్ళు క్లాప్స్ కొట్టి ఇంకా సపోర్ట్ చేస్తున్నారండి. మీరు ఎవరు విమర్శ ఇప్పుడు ఇన్ని మీటింగ్లు జరిగినప్పుడు, ఇన్ని వేల మంది సభలకు వచ్చినప్పుడు విమర్శించే నోళ్ళు కూడా ఉంటాయి కానీ ఎవరు కూడా విమర్శించట్లేదు. అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారు. నేను ఒకటి చెప్తాను, మీకు మీ ఛానల్ ద్వారా ఒకటి చెప్తాను టీడీపీ వాళ్ళకి. బాబు, ఇప్పటికైనా స్వతంత్రం వచ్చిన తర్వాత మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలని అభివృద్ధి చెందుతున్నాం. విద్యాపరంగా నాడు నేడు ప్రభుత్వ పాఠశాలలు తీసుకొని విద్యాపరంగా అభివృద్ధి చెందుతున్నాం. మా పిల్లల్ని పంపిస్తున్నాం ప్రభుత్వ బడులకి. ఈరోజు ప్రభుత్వ బడులు ప్రైవేటు పాఠశాలలు ధీటుగా అభివృద్ధి చెందాయి, మెరుగ్గా ఉన్నాయి, అంతకంటే మెరుగ్గా ఉన్నాయి. ఈరోజు మా పిల్లల్ని పంపిస్తున్నాం. అలాగే ఉద్యోగపరంగా ఉద్యోగాలు వచ్చాయి, మేము ఉద్యోగపరంగా అభివృద్ధి చెందాం. ఆర్థికంగా డైరెక్ట్గా 2,35,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ఇస్తున్నారు. అలా ఆర్థికంగా అభివృద్ధి చెందాం. ఇక మీరు ఏ విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు అభివృద్ధి చెందడం ఈ తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను.